వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి ప్రభు. మీ తలంపులలోనికి మమ్మను నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 16 సంవత్సరాలుగా హెచ్సివి, ఏసీటీ లోకల్, ఏసీటీ మూవీస్, వీటిలో ప్రసారమైనటువంటి బైబిల్ వచ్చిన ధ్యానం హెవెన్ టీవీలో రాత్రి 9:30 నుండి 10 గంటలకు కొనసాగిస్తున్నాము. ఇది మార్పు గమనింప ప్రార్థన. యేసే పరిష్కారం ప్రోగ్రామ్స్ స్క్రీన్ మీద చూపిస్తూ నేను చెబుతాను. తర్వాత దినాల్లో అవి ఇంకొంచెం డీటెయిల్డ్గా విడివిడిగా చూపించే యత్నం చేస్తాను. ఉదయము 11 గంటలకు ప్రేమ సాక్షి టెలివిజన్లో బైబిల్ గ్రంథంలో స్త్రీలు అనే అంశాన్ని మాట్లాడుతున్నాను. ఉదయము 11:30 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్లోని ప్రశ్నల గురించి ధ్యానిస్తున్నాము. ఉదయము 12:30 గంటలకు బెర్షెబా టీవీలో కొత్త టాపిక్ అన్నేమ్డ్ పీపుల్ ఫ్రమ్ బైబిల్ మాట్లాడుతున్నాము. 1:30 ప్రేమ సాక్షిలో బైబిల్ మానవ సంబంధాలు అనే కొత్త టాపిక్ మాట్లాడుతున్నాను. 2:30 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్ స్థలములు, బైబిల్ దేవుడు, బైబిల్లో దేవుడు అనే అంశం మాట్లాడుతున్నాము. రేపు 15వ తారీఖు నుండి సాయంకాలం 5 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్ స్థలములు ప్రేమ సాక్షిలో గతంలో కొనసాగిన కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నాము. సాయంకాలం 6 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథ ధ్యానాలు. రాత్రి 8:30 గంటలకు బెర్షెబా టీవీలో క్రిస్టియన్ కెరియర్. రాత్రి 9:30కు ఇప్పుడు మీరు చూస్తున్న యోహాను సువార్త కార్యక్రమం హెవెన్ టీవీలో. అలాగే బ్లెస్సింగ్ టీవీలో ఉదయం కాలంలో కీర్తనల గ్రంథం స్లాట్ టైం ఫిక్స్ చేస్తున్నాం. ఇలా ఒక 10 ప్రసంగాలు అనుదినం మీ ముందుకు తెచ్చే యత్నం చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. నేటి వాక్య ధ్యానానికి వెళ్లే ముందు ఈ ప్రసారాల రికార్డింగ్కు కావలసిన సాంకేతిక శక్తి, జ్ఞానం, ప్రసారానికి కావలసిన ఆర్థిక కృప, రికార్డింగ్స్కి కావలసినటువంటి శక్తి, జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. యేసు ప్రభువు మేడగదిలో చెబుతున్న మాటలలోని భాగమిది. ఇస్కరియోతు యోధా వెళ్ళిపోయిన తరువాత 11 మంది శిష్యులతో మాట్లాడుతున్నారు. కాబట్టి కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు మీరు నన్ను చూచెదరు అని చెప్పాడు. కాబట్టి శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటి అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. కొంచెము కాలమని
ఆయన చెప్పుచున్నది ఏమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనని. అర్థమైందా? కొంచెము కాలము మట్టుకు మీరు నన్ను చూచెదరు, తర్వాత కొంచెము కాలము మీరు నన్ను చూడరు, మరల కొంచెము కాలమునకు మీరు నన్ను చూస్తారు. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. నేను తండ్రి దగ్గరికి వెళుతున్నాను కావున కొంచెం కాలం మీరు నన్ను చూడరు. నేను తండ్రి యొద్ద నుండి తిరిగి మీ యొద్దకు వస్తాను కాబట్టి మీరు నన్ను చూస్తారు. అర్థమవుతుందా? కాబట్టి మీరు నన్ను చూస్తారు. ఈ మాటలు ప్రభువు చెబుతున్నప్పుడు వాళ్ళు ఏమిటి కొంచెం కాలం అంటాడు, వెళుతున్నానంటాడు, తిరిగి వస్తానంటాడు, ఏమిటి అసలు ఈయన మాట్లాడు మనకేం అర్థం కావట్లేదు అనుకుంటున్నారు. పరలోకపు ప్రణాళిక ఆయన వాళ్ళ ముందు చెబుతున్నప్పుడు వాళ్ళు గ్రహించటం లేదని ఇంకా వివరణ ఇచ్చాడు ఆయన. వారు తనను అడగగోరుచున్నది ఎరిగి, కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటను గురించి మీలో ఒకడికి ఒకడు ఆలోచించుకుంటున్నారా? వారి మనసుల్లో ఏ ప్రశ్నలు ఉన్నాయో యేసు ఎరిగి మాట్లాడుతున్నాడు. మీరు ఏడుస్తారు, ప్రలాపిస్తారు, కానీ లోకం సంతోషిస్తుంది. మీరు దుఃఖిస్తారు, మీ దుఃఖం సంతోషమవుతుంది అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. యేసు నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చను కనుక ఆమె ప్రసవ వేదన పడుతుంది. శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టిన సంతోషము చేత ఆమె వేదన జ్ఞాపకం చేసుకోదు. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూస్తాను, అప్పుడు మీ హృదయం సంతోషపడుతుంది. మీ సంతోషం ఎవడూ తీసేయలేడు. ఆ దినమును మీరు దేని గురించి నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏది అడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడని నిశ్చయంగా చెబుతున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు అడగండి, మీకు దొరుకుతుంది అన్నాడు. ఇక్కడ వ్రాసిన మాటల్లో తాను పరలోకానికి వెళుతున్నానని, అనగా తాను మరణిస్తున్నాడని, సమాధి చేయబడతాడని, మృతులలో నుండి జయించి లేస్తాడని, ఆకాశమున ఆరోహణుడై వెళ్ళిపోతాడని, వెళ్ళిన తర్వాత తాను వాగ్దానం ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్మదేవుని పంపించి సంఘాన్ని బలపరిచి ప్రపంచ సువార్తీకరణకు శ్రీకారం చుడతాడని, ఆ శిష్యులు ఆ దినం మొదలుకొని ఆత్మల రక్షణ కొరకైన ప్రసవ వేదన అనుభవిస్తారని, సంఘము పెరుగుతున్న కొలది వాళ్ళు మిక్కిలి ఆనందించి పరిపూర్ణమైనటువంటి శిశువు సంఘం ఏర్పడిన తరువాత మీరు నన్ను మరలా చూస్తారు అన్నాడు. ఆవిడ సంతోషపడుతుంది అన్నాడు. ఎప్పుడు సంతోషపడతారంటే మీరు నన్ను చూచినప్పుడు సంతోషపడతారు. నన్ను ఎప్పుడు చూస్తారు అని అంటే ఒక స్త్రీ ప్రసవించిన తరువాత. అక్కడ స్త్రీ ప్రసవము అనే పదం రెండు భాగాలను సూచిస్తుంది. ఒకటి జాగ్రత్తగా వినాలి. ఒకటి సంఘం యొక్క సంపూర్ణత. పెంటెకోస్తు దినాన ప్రారంభమైన సంఖ్య చేర్చబడుతోంది. నిద్రిస్తున్న వారు ప్రభు సన్నిధికి వెళ్ళి వెయిట్ చేస్తున్నారు. మనం భూమి మీద ఉన్నా మనం కూడా నిద్రించి అక్కడికి చేరతాం. ఎప్పటి వరకు దేవుడు సంకల్పించి ఆ సంపూర్ణ సంఘము అను వధువు సంఖ్య సంపూర్ణమవుతుందో అప్పుడు ప్రభువు తిరిగి వస్తాడు. ఆయన ఆకాశ మధ్యమానికి వస్తాడు. విశ్రాంతిలో ఉన్న ఆత్మలు, నీతిమంతుల ఆత్మలు, సంఘంలో ఉన్న ఆత్మలు మొట్టమొదట మేల్కొంటాయి. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై ఉండి మనము వారితో కూడా కలిసి ఏకంగా మేఘం మీద కొనిపోబడి ఆకాశ మధ్యమాన క్రీస్తుని కలుసుకుంటాం. అక్కడ ఆయన చూస్తాం, మనం ఆనందిస్తాం. ఇక ఆనందం ఎవడు తీయలేడు. అది వివాహ మహోత్సవం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. అక్కడ మనం ఆనందిస్తాం.
అక్కడ ప్రభువును మనం చూస్తాం. ఆ తర్వాత 7 ఏళ్ల తర్వాత ప్రభువు భూమి మీదకు దిగి వస్తారు. ఆయన దిగి వచ్చినప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు లేస్తారు. ఆయనతో కూడా రాజ్యం చేయటానికి వారు తీసుకుని రాబడతారు. అక్కడ పెండ్లి విందు 1000 ఏళ్ళు జరుగుతుంది. ఆ విందులో వాళ్ళు పాలు పొందుతారు. కడమ మృతులు 1000 ఏళ్ల వరకు బ్రతకరు. గుర్తుపెట్టుకోండి. విశ్వాసులైతే వివాహ మహోత్సవంలో ప్రభువును కలుసుకోవటానికి మొదటి పునరుద్ధానాన భాగస్థులు అవుతారు. యెరూషలేమునకు ఆయన వస్తున్నప్పుడు, భూమి మీద అడుగు పెడుతున్నప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ సెయింట్స్ అంతా కూడా మృతులలో నుండి లేచి జాయిన్ అవుతారు. ప్రభువు యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ఆయన పరిపాలిస్తాడు. అప్పుడు మీరు నన్ను చూచి ఆనందిస్తారు. ఈ మధ్యన ఒక పురిటి నొప్పులు పడుతున్న స్త్రీ ఎట్లా వేదన అనుభవిస్తుందో అట్లాంటి వేదన మిమ్మల్ని కమ్ముకుంటుంది. దట్ ఈస్ ద యాగనీ ఫర్ పెరిషింగ్ సోల్స్. నశిస్తున్న ఆత్మల పట్ల విశ్వాసులకు ఉండేటువంటి ఆధ్యాత్మిక వేదన, వారి రక్షణ కొరకైన వేదన అందులో కనిపిస్తుంది. ఇప్పుడు మనం వేదనే పడుతున్నాం. నశిస్తున్న వాడిని చూస్తున్నప్పుడు అయ్యో వీరు అగ్నిగుండానికి వెళ్ళిపోతున్నారే అనే వేదన మనలో ఉంది. అదే ఇవాళ మనందరినీ సువార్తీకరణ వైపు నడిపించింది, కొనసాగింపజేస్తోంది. ఈ విశేషాలే యేసు వారితో చెప్పి, మీరు నా నామం పేరిట ఏది అడిగినా మీ సంతోషం పరిపూర్ణమయ్యేట్లు తండ్రి మీకు ఇస్తాడు అని అన్నాడు. అది విశ్వాసులకు వాగ్దానం. యేసుక్రీస్తు నామమును మనం ప్రార్థిస్తాం. అందుకనే ఓల్డ్ టెస్టిమెంట్లో యెహోవా నామాన్ని ప్రార్థించారు. న్యూ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు నామమును తండ్రిని వేడుకుంటున్నాం. మన ప్రతి ప్రార్థనకు జవాబు దేవుడిస్తాడు. ఆ ప్రార్థన ఆలకించబడి అంగీకరించబడుతుంది. ప్రతి మానవుడు రక్షించబడాలనేటువంటి ఆశ చేత మనం చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. మీకు నేను చెప్పాను, 10x10 ఒక పెద్ద 10 అడుగులు x 10 అడుగులు ఒక పెద్ద ఇండియా మ్యాప్, 29 రాష్ట్రాలు, 7 యూనియన్ టెరిటరీస్, 36 నా కన్నుల ఎదుట పెట్టుకొని నేను చాలా కాలం ప్రార్థన చేశాను. దేవా, భారతదేశాన్ని నీవు రక్షించు, నీవు రక్షించు. మా కార్యాలయంలో నా సీట్ ఎదురుగానే పెద్ద ఇండియా మ్యాప్ ఉండేది. పైనుండి క్రిందకు హిమాలయాల మొదలు క్రింద భాగంలో ఉన్నటువంటి సముద్రం దగ్గర ఉన్నటువంటి ఆఖరి ప్రాంతం వరకు నేను చేయి పెట్టి ప్రార్థన చేసేవాడిని. ఒక్కొక్క స్టేట్ మీద నా హస్తం ఉంచి ప్రార్థన చేసేవాడిని. దేవా, ఈ ప్రాంతం రక్షించు, ఈ ప్రాంతం రక్షించు, ఈ ప్రజలను రక్షించు, ఈ భాష వాళ్ళని రక్షించు అని ప్రార్థన చేసేవాడు. అర్థమవుతుందా? దేవుడు ఖచ్చితంగా చేస్తాడు ఆ పని. నేను నా లైఫ్ టైంలో కొంతైనా చూడగలుగుతానేమో దాని ప్రభావం. నేను ఫ్రూట్స్ ఒకవేళ తినలేనేమో కానీ, బట్ ఐ కెన్ సీ ద ప్లాంట్ అట్లీస్ట్. నేను మొక్కనైతే చూడగలను. విశ్వాసంతో విత్తనం వేశాను, ప్రభు దగ్గర ప్రార్థన చేశాను, అది మొలకెత్తుతోంది. ఒకరోజు ఒక స్థాయి మొక్కనైనా చూస్తానేమో నా లైఫ్ టైంలో. ఫలాలు నా తర్వాత జనరేషన్స్ వచ్చి కోస్తే సంతోషం. 130 కోట్ల మంది ప్రజలు ఉన్నారు భారతదేశంలో. అనేక మంది నశించిపోయే స్థితిలో ఉన్నారు. ఇది ఒక్కటే నేను అడగాలనుకుంది దేవుణ్ణి, ఇంకేం అడగను. 120 కేజీలు బరువు ఉన్నాను, తిండి అడగనా? అవసరం లేదు. ఇల్లున్నది, ఇల్లు అవసరం లేదు. వాహనం ఉన్నది, ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకుంటున్నాను. ఇంకేం అడగాలి? బిడ్డలు ఇచ్చాడు, చదువుకుంటున్నారు. ఇంకేం అడగాలి? భౌతికమైనవి నేను అడగకుండా ఇచ్చాడు. కానీ నేను అడుగుతుంది ఒక్కటే, సేవ్ ఇండియా, సేవ్ ఇండియా.
భారతదేశాన్ని అగ్నిగుండం నుండి తప్పించు ప్రభు అని అడుగుతున్నాను. అది ఒకవేళ వింటున్న వారికి అపహాస్యం అనిపిస్తుందేమో. బైబిల్ గ్రంథం చెబుతున్నది, పరిశుద్ధాత్మ దేవుడు కనులు తెరిచి చూపిస్తున్నది అదే. ఎవడు ఎన్నడు నాశనం అవటానికి వీల్లేదని వాక్యం చెప్తోంది. లెట్ ద పీపుల్ లిసన్ ద గాస్పల్ అండ్ డిసైడ్ వాట్ ఎవర్ దే వాంట్. సువార్త వినాలి ప్రతి ఒక్కళ్ళు. ఆ సావకాశాన్ని దేశం అంతా దేవుడు ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఇవాళ 10-12 తెలుగు ఛానల్స్, 24 అవర్స్ ఛానల్స్ ఉన్నాయి, తమిళ ఛానల్స్ ఉన్నాయి, మలయాళం ఛానల్స్ ఉన్నాయి, హిందీ ఛానల్స్ ఉన్నాయి. సువార్త ఎయిర్లో పోతోంది. ఇంటర్నెట్లో చాలా సమాచారం ప్రభు పెట్టించి ఉంచాడు. ఒక విధంగా నేను అనుకుంటాను, వాక్యము బహువేగముగా పరిగెత్తును అన్న మాట ఈ కాలంలో నెరవేరుతోంది అనుకుంటున్నాను. మీరు ఒక్క మాట అర్థం తెలుసుకోవటానికి ఇంటర్నెట్లో టైప్ చేస్తే పుంఖాను పుంఖాలు, సముద్రం అంత విస్తారమైన సమాచారం ఉంది. ఎవరు చెప్పారు సువార్తకు అందుబాటులో లేదని? ఆ రాత్రి అహష్వేరోషునకు నిద్ర పట్టలేదు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఘనపరచబడ్డాడు. అవునా? గాడ్ కెన్ మేక్ ద థింగ్స్ పాసిబుల్. తర్వాత 25వ వచనం, ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేనిక ఎన్నడూ గూఢార్థంగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టంగా చెప్పే గడియ వచ్చుతుంది. ఆ దినమందు మీరు నా పేరిట అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని ఎదురుండి బయలుదేరి వచ్చి నన్ను నమ్మితిని కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి లోకమునకు బయలుదేరి వచ్చాను, మరియు లోకం విడిచి తండ్రి యొద్దకు వెళుతున్నాను. ఇది ఆయన చెప్పాలనుకుంది. నేను వచ్చింది పరలోకము నుండి, నేను వెళుతోంది పరలోకానికి. నేను వచ్చింది తండ్రి యొద్ద నుండి, నేను వెళుతోంది తండ్రి యొద్దకు. మధ్యలో మీకు నాకు సంబంధం ఏర్పడింది. మీరు నన్ను అంగీకరించారు, అందుకు తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మీరు అడిగిందల్లా ఆయన చేస్తాడు. నేను అడిగినందుకు కాదు, నేను చెప్పినందుకు కాదు, మీరు అడిగినందుకు చేస్తాడు. అర్థమైందా? యేసుక్రీస్తును అంగీకరించినందుకు తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి మన ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని చెప్పారు. 29వ వచనం, ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థం ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితవని దీనివల్ల నమ్ముచున్నాము అని చెప్పగా ఎక్కడికక్కడ షాక్స్ తగులుతున్నాయి డిసైపుల్స్కి, శిష్యులకి. ఇదిగో ఇప్పుడు స్పష్టంగా మాట్లాడిస్తున్నావు, మాకంత అర్థమైపోయింది, నువ్వు చాలా చక్కగా మాట్లాడుతున్నావు, దేవుని ఎదురుని బయలుదేరి వచ్చావని మేము నమ్ముతున్నాం, నువ్వు పరలోకం నుంచి వచ్చావని మేము నమ్ముతున్నాం అనగానే ఆయన అన్నాడు, నమ్ముతున్నారా? మీరిప్పుడు నమ్ముతున్నారా? ఇదిగో ప్రతివాడు ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేస్తుంది. విత్ ఇన్ అవర్స్ మీలో ప్రతివాడును నన్ను విడిచి మీ ఇంటికి పారిపోతారు, నన్ను ఒంటరిని చేస్తారు. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాదు. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతున్నా. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నందుకు, వెంబడించినందుకు వారికి పరలోక రాజ్య భాగ్యం దక్కింది. భూమి మీద దేవుని యొక్క పని చేయటానికి భాగ్యం దక్కింది. కానీ శ్రమ పడబోతున్నారు వాళ్ళు, అది చెప్పాడు. ఇవాళ ఒక్క సత్యం గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు మీరు వాక్యం వింటుంటే శ్రమ కలుగుతుంది అనే పదం క్రైస్తవునికి చెందింది. ఇవాళ మనం ఎంత ప్రొటెస్ట్ చేస్తాం, కాన్స్టిట్యూషన్ ఉంది, మనకొక గవర్నమెంట్ ఉంది,
మనకి ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఉన్నాయి, అలీన దేశాల సపోర్ట్ ఉంది. ఎన్నన్నా చెప్పండి, చర్చ్ మస్ట్ బి పెర్సిక్యూటెడ్. సంఘం శ్రమ పెట్టబడుతుంది. ఇవాళ చర్చ్ కట్టాలంటే కట్టలేం మనం, చాలా ఆంక్షలు ఉంటాయి. సువార్త ఉచితంగా ఫ్రీగా ప్రకటించాలంటే ప్రకటించలేము, ఆంక్షలు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, కొన్ని చోట్ల కొట్టడం ఉంటుంది. శ్రమ కలుగుతుంది. ఎంత సెక్యులర్ స్టేట్ అయినా కూడా మనది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వితిన్ 1 yearలో 1100 కేసెస్ అగెయినెస్ట్ అట్రాసిటీస్ ఆన్ క్రిస్టియానిటీ రికార్డ్ అయింది. అన్రిజిస్టర్డ్ కేసెస్ లెక్కే లేదు. అంతకుముందు ఇట్లా లేదా అంటే తక్కువ, ఇక ముందు అంతకంటే ఎక్కువ రాదా అంటే తెలియదు. అర్థమవుతుందా? కాబట్టి శ్రమ కలుగుతుంది, అందుకే పారిపోతున్నారండి. శ్రమ కలిగినా క్రీస్తును వెంబడించే రోజు కూడా రాబోతోంది వాళ్లకు. అది తెలిసే వాళ్ళతో స్టిక్ ఆన్ అయి ఉన్నాడు. నేను చాలా సేవాపరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాను, వాటిలో వైఫల్యం అయిపోతూ ఉంటాను. నాతో ముందు పరిగెత్తాలనుకునే వాళ్ళు గబుక్కును ముందుకు వస్తారు, తర్వాత పరిస్థితులు అర్థమై చేజారి వెళ్ళిపోతూ ఉంటారు. అరే ఈయనతో ఉంటే ఏమొస్తుంది మనకి, ఈయన డబ్బు తీసుకోడు, మనల్ని తీసుకొనియడు, శ్రమ పడదామంటాడు, కష్టపడదామంటాడు, డబ్బు ఎందుకు అంటాడు, వై షుడ్ వి ఎంజాయ్ అంటాడు, ఎందుకు వచ్చింది బాధ, వెళ్ళిపోతుంటారు. శ్రమ కలుగుతుంది. మినిస్ట్రీలో శ్రమ ఓర్చుకునేవాడు సేవకుడే కాడు. నా యందు సమాధానం కలుగుతుంది. మీకు ఈ మాటలు చెబుతున్నాను. శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించేశాను, నేను లోకాన్ని జయించి ఉన్నాను. వాట్ డస్ ఇట్ మీన్? ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి అగెయిన్స్ట్ టు యూ. మీకు వ్యతిరేకంగా ఉండబోతున్న లోకముందే జనాంగము, వారందరికంటే నేను శక్తిమంతుడను, మిమ్మల్ని కాపాడుతాను, మీ కొరకు నేనున్నాను అని చెప్పటం అన్నమాట. ఇవాళ ప్రభువు సంరక్షించకపోతే మనం ఎప్పుడో నాశనం అయ్యేవాళ్ళం. ఓన్లీ 2% ఇన్ ఇండియా అండి పాపులేషన్లో క్రిస్టియానిటీ. హౌ వీఆర్ సర్వైవింగ్ ఇన్ నాన్ క్రిస్టియన్ కంట్రీ. ఒక క్రైస్తవేతర ప్రజల డామినేషన్ ఉన్న దేశంలో మనం ఎట్లా బ్రతుకుతున్నాం? చిన్న బర్మాలో, మయన్మార్లో బుద్ధిస్ట్స్ డామినేషన్ ఉంటేనే అక్కడ కొన్ని లక్షల మంది క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని రిఫ్యూజీస్ని చేసి తోలేశారు, కొట్టేశారు కదా. ఇవాళ భారతదేశం మనం సౌఖ్యంగా ఉంటున్నామంటే కారణం ఎవరు? ప్రభు. ఆయన ఉంచిన పరిస్థితులు. ఆయన లోకాన్ని జయించాడు. ఆయన చేతిలో ఉంటారు అందరూ కూడా. ఆయన అనుమతి లేకుండా ప్రభు బిడ్డల్ని ఎవడు ముట్టడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. ఇది మనం నేర్చుకోవాలి. మనల్ని ముడితే ఆయన కనుగుడ్డు ముట్టినట్టే. ఆయన మనల్ని ఎన్నడూ కూడా ముట్టనివ్వడు, మనల్ని ఎవరిని ముట్టనివ్వడు. ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ మన పట్ల కనపరుస్తాడు. యేసు ప్రభు ఆ రాత్రి గెత్సెమనే వనానికి వెళ్ళినప్పుడు శిష్యులందరూ పారిపోయారు. కనుక చూడండి, పారిపోతారు ముందే చెప్పాడు. పారిపోయిన ఈ శిష్యులే ప్రాణాలు పెట్టారు. తర్వాత వాళ్ళు లోకాన్ని జయించారు, వాళ్ళు శరీరాన్ని జయించారు, వాళ్ళు కూడా ఆత్మశక్తి చేత నిలబడిపోయారు. ప్రాణాలు పోయాయి. వారి రక్తంలో నుండి వచ్చిన విత్తనాలే ఇవాళ ప్రపంచం అంతా కూడా సువార్తీకరణ సాధ్యమై ప్రభు బిడ్డలున్నారు. ఒక విధంగా ప్రపంచం ఇంకా శాంతిగా ఉంది అంటే క్రీస్తు యొక్క అపోస్టల్స్ చేసిన బోధ అది ఇంకా ప్రసారం అవుతూ శాంతిని తీసుకొస్తుంది. మా యొక్క బిగ్ అసోసియేషన్ బైలాస్లో ఫస్ట్ బైలా అదే, యేసుక్రీస్తు బోధన చేత విశ్వశాంతిని కాంక్షిస్తున్నాను అని రాశాను నేను.
ప్రపంచ ప్రజలందరూ యేసు వాక్యం చేత శాంతిగా ఉండాలి. శాంతి హితబోధ బైబిల్ నుండి చెప్పాలని ఆశిస్తున్నానని రాశాను. ఆ ఫస్ట్ ఆబ్జెక్టివ్ దేవుడు అద్భుతంగా నా పక్షంగా నెరవేర్చాడు. దేవుని స్తుతిస్తున్నాను. ప్రియమైన సహోదర సహోదరులారా, క్రైస్తవునికి శ్రమ ఉంటుంది, ఆదరణ ఉంటుంది. క్రైస్తవుని ప్రార్థనకు జవాబు ఉంటుంది. దేవుడు ప్రేమిస్తున్నాడు క్రైస్తవుని. ప్రభు నామం పేరిట ఉన్నవాడిని ప్రభు ప్రేమిస్తున్నాడు, తండ్రి ప్రేమిస్తున్నాడు. వారి కొరకు నివాసాలు సిద్ధమవుతున్నాయి. తండ్రి ఏంటి అనేక నివాసాలు ఉన్నాయి, వాటిలో మందు కూడా ఒకటి ఉంది. అక్కడ మనం వెళ్తాం, అక్కడ మనం ఉంటాం. అదే మన నిరీక్షణ, అదే మన విశ్వాసం. దాని కొరకే ఈ పాటలు, దాని కొరకే ఇలా మనం నిలబడ్డాం. మన సొంతం కోసం కాదు. ఈ లోకంలో దేన్ని సంపాదించడానికి ఆయన వెంబడించక్కర్లేదు. లోకాన్ని వెంబడిస్తే లోకం నిండుతుంది మనకు, కానీ ఆయన వెంబడిస్తే మనం ఖాళీ అవుతాం లోకంలో. నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని గుర్తించండి, గ్రహించండి. మన జీవితాల్లో దేవుడు చేసే గొప్ప కార్యాలు నేర్చుకుందాం. దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేసేవారిగా సిద్ధం అవుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎపిసోడ్ సహకారులు కావాలి. చాలా ఆర్థిక అవసరతలు ఉన్నాయి. పరిష్కారం ప్రీవియస్ లోన్స్ కూడా ఉన్నాయి. ట్రాన్స్మిషన్ పార్ట్స్ లక్షల రూపాయలు కట్టాల్సినవి కూడా ఉన్నాయి. నేను మనవి చేస్తున్నాను, 2000 రూపీస్ ఒక ఎపిసోడ్కి సహకారం ఇచ్చి బిఫోర్ డిసెంబర్ ప్రతి విశ్వాసి సహకరించాలని కోరుతున్నాను. తద్వారా నేను ఆర్థిక సమృద్ధి కోరటంలా, ఆర్థిక వర్షం అంతకంటే కోరట్లా, అవసరానికి సరిపోయినది చాలు. ఇఫ్ ఐ రిక్వైర్ 10 రూపీస్, 10 రూపీస్ ఈజ్ ఎనఫ్. ఐ డోంట్ వాంట్ 10 రూపీ 1 పైస్. మీరు అర్థం చేసుకొని ప్రార్థించండి, సహకరించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ప్రభు, మీ చిత్తమైతే ఈ షెడ్యూల్ ఇంకా ముందుకు జరపడానికి మాకు అనుకూలత ఇమ్మని అడుగుతున్నాం. అడగండి ఇస్తారన్నారు కదా, మేము అడుగుతున్నాం, కార్యాన్ని జరిగించండి. ప్రభు, వాక్యం విన్న బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్. ఏకరీతిగా